అందరికి సో అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యువర్ సుబ్బు బుజ్జి అఫీషియల్ కాకుండా మన ఛానల్ పేరు వచ్చేసి ఇప్పుడు యూఆర్ సుబ్బు బుజ్జి అంటే మా అంతకుముందు దాకా సుబ్బు బుజ్జి అఫీషియల్ కదా. సో అయితే సెకండ్ ఛానల్ కింద అని చెప్పేసి యూఆర్ సుబ్బు బుజ్జి అని ఇంకో ఛానల్ క్రియేట్ చేసామండి. ఆ ఛానల్లోకి అయితే ఈరోజు ఈ ఛానల్లో ఏం జరగబోతుందంటే మా అక్కయ్య వాళ్ళు, మా అక్క, మా అన్న, మా వదిన, మా బావగారు అందరూ వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు. నా భార్య, నేను, నా పిల్ల మాత్రం మా అత్తగారింటి కాడ ఉంది. సో అయితే ఇప్పుడు ఈ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్న సందర్భంగా మా అక్కయ్యకి ఒక చిన్న దావత్ ఇస్తున్నాను. అందుకని చెప్పేసి ఇప్పుడు మా ఊరు సెంటర్కి వెళ్ళి ఒక మంచి నాటుకోడిని తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తాను అనేది, నాటుకోడి కాదు మామూలు బయలేరు కోడే, నాటుకోడి అది 1 కేజీ ఆరే ఉంది, అందరికి సరిపోతున్నట్టు బాయిలర్ కూడా అయితే తేడానికి వెళ్తున్నాను. అది తెచ్చాక ఏం చేస్తాను ఏం కథ అనేది చూస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వీడియో అయితే నా మేనకోళ్ళు అయితే మామ నాకు లెగ్ పీస్ కావాలి అని చెప్పి అడిగితే అది కూడా చూపిస్తా, చూసేయండి ఓకేనా. సో అయితే ఇంతగా కారు నుంచి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాను, ఫుల్ బాడీ చికెన్ అయితే తీసుకొచ్చాను. ఇది కొన్ని కనబడుతుందా, దీంట్లో ఉంది. దీన్ని ఒకేసారి అక్కడే స్కిన్లెస్ చేయించి తీసుకొచ్చాను. అది తీసుకోవచ్చు, సామాన్ తీసుకో. సో అయితే ఈరోజు స్పెషల్ ఉందో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మన కొత్త ఛానల్ అయితే ఇంకో సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఆ ఛానల్ పేరు వచ్చేసి యూఆర్ సుబ్బు బుజ్జి. అంటే అంతకుముందు మన ఛానల్ వచ్చేసి సుబ్బు బుజ్జి అఫీషియల్ కదా. సో అయితే ఇప్పుడు సెకండ్ ఛానల్ వచ్చేసి యూఆర్ సుబ్బు బుజ్జి. సో ఇది ఈ సెకండ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే, అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇగో దమే పెట్టేసుకొని వాళ్ళతో సాపంతో చక్కగా బట్టి. సో ఇది ఈ సెకండ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ ఫస్ట్ ఛానల్లో అనేది అలగరిథం మారిపోయిందండి. ఒకప్పుడు అంటే మొన్నటిదాకా ఈ పొలం పనులు పడి నేను ఈ ఛానల్ని సరిగ్గా పట్టించుకోలేదు. సో అయితే ఇది ఒక డెడ్ లిస్ట్లోకి అయితే వచ్చింది. అంటే దీని ఒక పర్ఫార్మెన్స్ అంతా తగ్గిపోయిందండి. ఎంతగా ట్రై చేసినా కానీ వ్యూస్ కొంచెం మటుకు బాగానే వచ్చినాయి, కానీ డాలర్స్ అనేది సరిగ్గా పడట్లేదు. అందుకని చెప్పేసి సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ ఫస్ట్ ఛానల్లో సుబ్బు బుజ్జి అఫీషియల్ ఛానల్ అనేది మా డే లైఫ్ అయితే ఉండిద్ది. దాంట్లో నా భార్య, అదేవిధంగా నేను ఇంట్లో మా డే అంటే ఏ డే ఇన్ లైఫ్ ఏ విధంగా ఉండిద్ది అనేది చూపిస్తూ ఉంటాను. సో అయితే ఈ సెకండ్ ఛానల్లో యూఆర్ సుబ్బు బుజ్జిలో అయితే ఇంకొంచెం పెద్ద తీసుకో, రెండు అదే ఆ మడత అట్లా. సో అయితే ఈ సెకండ్ ఛానల్లో అయితే నా దీంట్లో మెయిన్ కంటెంట్ అయితే నాదే ఉండిద్ది. లైక్ క్యాంపింగ్ వీడియోస్, అదేవిధంగా ఫార్మింగ్ వీడియోస్, అదేవిధంగా మా లైఫ్ ఏ విధంగా ఉండిద్దో, నేను ఏ పనులు చేస్తానో, నేను ఏ బిజినెస్ అయితే చేస్తూ ఉంటానో అనేది చూపిస్తూ ఉంటాను. సో అయితే ఈ పాక అయితే చూశారు కదా, ఈ పాక అనేది రీసెంట్గా వేసాను. ఈ పాక ఎందుకు వేసానంటే, నాటుకోళ్ళు అయితే తీసుకొద్దామని. దాంట్లో నాటుకోళ్ళలో వెరైటీస్ ఏంటంటే ఒరిజినల్ పెరుగు కానీ, పెరుగు క్రాస్ కానీ, లేకుంటే రిచ్ వాటర్లో కానీ తీసుకురావాలని చెప్పేసి నేను ఒక ప్లాన్ చేశాను. ఒక బ్రీడింగ్ యూనిట్ అయితే తీసుకురావాలని అనుకుంటున్నాను. మీకు తెలిసిన ఉంటే కామెంట్ చేయండి. దాని రీజనబుల్ ప్రైసెస్ అయితే నేను కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. అదని సంగతి. సో అయితే ఈ ఛానల్లో ఇప్పుడు కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి ట్రీట్ ఇవ్వడానికి మా అక్కయ్యకి, అదేవిధంగా మా అన్నయ్య, మా వదిన, మా బావగారు, వాళ్ళ పిల్లలు అందరూ అయితే వచ్చారు కదా. ఇంకా ఈ కొత్త ఛానల్ సందర్భంగా చిన్న ట్రీట్ అయితే ఇస్తున్నాను. అదేంటంటే వెజ్ పలావ్, పుదీనా పలావ్ విత్ పెరుగు చట్నీ, అదేవిధంగా దాంట్లోకి నంచింగ్ ఏంటంటే చికెన్ తందూరి అనేది చేయబోతున్నాం. అయితే మా అక్కయ్య, అదేవిధంగా నా భార్య, అదేవిధంగా మా వదిన కలిసి అయితే చేస్తారు. మా వదిన అయితే మా వదిన మా అన్నయ్య ఇంకా ప్రేయర్లో ఉన్నారు. వాళ్ళ ప్రేయర్ అయిపోయాక వస్తారు. అందులోకి అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఈవినింగ్ టైంలో మా అక్కయ్యలు బయలుదేరుతున్నారు ఊరికి. ఎందుకంటే ఎక్కడెక్కడ పనులన్నీ అక్కడే ఆగిపోయి ఉన్నాయి. అందుకని చెప్పేసి తొందర అయితే హడావుడిగా ఉంది. సో అయితే ఈ పాక వేసిన సందర్భంగా కూడా అన్నీ కలిసి వచ్చాయి అన్నట్టు, ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు అన్నీ ఒకేసారి చేసేద్దాం. ఇంకైతే ఫస్ట్ అయితే కనబడుతుంది కదా మన ఓవరాల్ లుక్ అయితే, మన పాక ఏ విధంగా చూసేయండి. చూడటానికి అయితే చాలా బాగుంది కదా.
సో చుట్టూరు మొత్తం గ్రీన్ మ్యాట్ కట్టేయాలి. మొత్తం గ్రీన్ మ్యాట్ కట్టేస్తాను. అంతకుముందు కట్టిందంతే చినిగిపోయిందండి. అందుకని చెప్పేసి మళ్ళీ కొత్త తేవాలి. అంతా బాగు చేసాను శుభ్రంగా. మట్టి తొలియాలి, చాలా పని ఉంది. కొంచెం మందంగా మట్టి తొలియాలి బాగా. తర్వాత వచ్చేసి చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టాలి. అదేవిధంగా మనదాకా అనుకున్నట్టు నాటుకోళ్ళు అయితే తేవాలి. అదండి సంగతి. ఇంకా అయితే దాంట్లో సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేసుకున్నారు. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి. ఇది వచ్చేసి ఫుల్ బాడీ చికెన్ స్కిన్లెస్ చేసి తీసుకొచ్చాను. అయితే ఎట్లా వేస్తారో చూసేయండి. లగిత్. సో పిల్లలు డిస్టర్బ్ చేస్తానని చెప్పేసి వాళ్ళని పక్క పంపించేసాం. ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరూ అక్క ఆ పిల్ల నీకేమైంది అక్క? వదినా మరదల్లా అంతేనా? వదిన మరదలు ఇద్దరు కలిసి కూరగాయలు అయితే కట్ చేయబోతున్నారు. దాంట్లోకి ఒకళ్ళేమో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఒకళ్ళేమో టమాటా, ఒకళ్ళేమో తందూరి. అవన్నీ అవసరం లేదు. రైస్కి అంటే నంచింగ్ వచ్చు. పెరుగు చట్నీలోకి వాటిలోకి సన్నగా తరగండి. నేను క్వశ్చన్ కొత్త నువ్వు చూపిస్తారా? వచ్చి పడుకో వచ్చి పైకి రా. అది అక్క అల్లం నీళ్ళు రావాలా. గొప్పలు ఎవరో తెలుసా మీకు? చెప్పండి, అడగండి. ఎవరు అని అడిగితే చెబుతా. ఉల్లిపాయ కొడితే కన్నీళ్ళు రానుడు. చూద్దాం, పక్కలకు కూడా రాకూడదు కన్నీళ్ళు, అప్పుడే గొప్పోళ్ళు. ఏది నేను కొత్త కాకపోతే చిన్న కొత్త ముక్కలు ఎందుకు? పెరుగు చట్నీలోకి పలావ్లోకి ఉల్లిపాయలు కావాల్సింది. దానికి కోడికి అవసరం లేదు. దాన్ని మసాలాలో ముంచి నానేయాలి బాగా. కాదు, ఆయన అట్లా గ్యాప్ ఇలా పెట్టిన కత్తి పెట్టినట్టే. కోసుకునేద్దాం, భయం కదా మనకి. అంటే కొంచెం నీ పెట్టిన కసకస ఉల్లిపాయ పట్టుకో కసకస కట్ చేస్తా. అది గట్ట వాటిలో వాళ్ళంతే కట్ చేసేది ఫాస్ట్గా. అలవాటు అయితే మళ్ళీ వాళ్ళ కళ్ళెంపు నీళ్ళు కూడా ఉల్లిపాయలు కోసిన తెలుసా? అలవాటు కాదు. సరే కోస్తాం, పట్టుకో. సో అయితే ఆ విధంగా కసిన పొడుగు కోసుకోవాలి, కసిన ఈ విధంగా కోయాలి. అన్నీ కోసి పక్కన పెట్టేసుకున్నాం. ముందుగా అయితే ఉల్లిపాయ కోస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా అమ్మాయి బుజ్జా, నువ్వేమో అల్లం వెల్లుల్లి బాగు చేయి, మక్క ఏమో పచ్చిమిరపకాయ టమాటా అవి కడిగేసి. ఓకేనా? ఒకళ్ళు తల ఒకటి తల పని చేసుకోవాలి. అయితే యూఆర్ సుబ్బు బుజ్జి. అయితే టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అన్నీ అయితే కట్ చేశారు. ఒక పక్క నా భార్య మసాలా కోసం అని చెప్పేసి అల్లం వెల్లుల్లి శుభ్రం చేస్తూ ఉంది. అవి ఏం వద్దు. ధనియాలు జీలకర్ర ఫ్రై చేసిన, జీలకర్ర మారుతుంది తీసేసి అల్లం, చిల్లిపాయ, పచ్చిమిర్చి, దీంట్లో ఒక ఉల్లిగడ్డ వేసి నూరాలి. ఇది వచ్చేసి మనం ఫుల్ బాడీ చికెన్ అయితే వాడికి ఇచ్చి పంపిణీ పోయి నోరుతానా? అరే అది అతకి బరే అదే ఫస్ట్ నూరు, తర్వాత వాటేసి నూరు. షా అది వీడియో తీదాన్ని. సో అయితే మనం ఫుల్ బాడీ చికెన్ అయితే ఈ విధంగా ఇక్కడ కనబడుతుంది కదా. దీన్ని అయితే మొత్తం ఇంతకే స్కిన్లెస్ చేయించాను. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ముందుగా చూసేయండి. జీలకర్ర వేసి దంచేసుకున్నా. ఫ్రై అయింది కదా, ఊరకనప్పుడు అవుతాయి. మొత్తం పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి.
పౌడర్ అయితే నూరేనా. ఇప్పుడైతే చిన్నులపాయలు చాలా ఉన్నాయి, మెదుగుతే ఇలా చూడాల నూరాల మెత్తగా మెదిగిన దాకా దంచేసేయాలి. ఓకే అండి, ఇంకా మా తమ్ముడు వచ్చేసి చికెన్ అయితే ఈ విధంగా అయితే తీసుకొచ్చాడు. ఈ తలకాయ పట్టుకొని తీయాలా. అబ్బా చాలు. ఇది ఎట్టు పెట్టాలి? తిప్పెట్టనా? తిప్పెట ఇలాగా తిప్పెట్టి ఎందుకు కదా తోటి గడిచి శుభ్రంగా అడగాలి. మళ్ళీ దాంట్లో అవి ఉన్నాయి, మళ్ళీ ఎవరిలో గుండెకాయలు ఉన్నాయి. ఇలా కట్ చేసిన ఇలా నేను కొత్త పట్టుకో. ఆ బాగా నేను ఇటు పెట్టి ఓకేనండి. ఇంకా ఈ విధంగా అయితే చికెన్ వచ్చేసి కట్ చేసుకోవాలా. మరే నాకే తగలేదు, నీకు తెగుతుంది. మామా హాయ్ మాము చెప్పు. అంటే ఇలా కూడా తీసేస్తారా? దీనికి అమౌంట్ ఎంత? కేజీ లెక్కగా? 3 కోడి లెక్క. అంటే తక్కువ 150 160 రూపాయలు మామూలుగా. దేనికో 200 కట్ చేసి ఇస్తే కమ్మ కట్ తెచ్చుకోవడా కదా? ఎంతసేపు కట్ చేసుకుంటాం మనం. అంతేగా. వావ్, ఈసారి అట్లా చేస్తాం. ఓకేనండి, ఇంకా ఆ విధంగా అయితే చికెన్ని ఉల్టా పల్టా చేసేసి కట్ చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలా. ఆ చాకు తీసుకో సుబ్బు. ఇంకా అంటే మొత్తం అట్లా పట్టడానికి మసాలా. ఇప్పుడు నేను చూసి ఈసారి ఇంటికి ట్రై చేయాలరా మా ఊర్లో. చాలా బాగుంది. అదంతా తీసే రోజు గుజ్జు. ఓకేనండి, ఇంకా ఇదంతా క్లీన్ చేసినాక చూసేద్దాం. అంతేనా? అంతే. బియ్యం అయితే పోసాం. ఈ చెమ్ముతో 3 చెమ్ములు వచ్చినాయి. బాగున్నాయి బియ్యం, కొన్నాయి. మా కొత్త బియ్యం అండి. అంటే అన్నం ఊరకనే సివిడిద్ది, ఇంతమందికి వండాలంటే రాదు. అది ఇలా ఆనబెట్టుకొని వాటర్ పోయాలి. అట్ట తెచ్చాను లేదు, కోళ్ళు ముందే వచ్చినాయి. పెట్టి కరెంట్ పోయిందని చెప్పేసి రోడ్లో మెత్తగా దంచిందండి. మెత్త దంచింది. అయినా కానీ ఇంకా ఫైన్గా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే మన చికెన్కి బాగా పట్టాలి కదా, అందుకని చెప్పేసి మళ్ళీ మిక్సీ పడుతుంది. నీళ్ళే కొంచెం. సో అయితే ఇప్పుడు పొయ్యి ముట్టిద్దాం. ఆడపిల్ల చేస్తే కలిసి వచ్చింది నీకు అన్ని బాగా కలిసి వచ్చినాయి. కలిసి వచ్చింది. ఇంటి ఆడపిల్ల చదివితేనే కొత్తగా 10,000 పెట్టి చేరుతా. తెద్దాం, 10,000 తక్కువ. చాలే, సరిపోద్దా? చాలు చాలు. ఓకేనండి, ఇంకా అన్నీ అయితే రెడీ చేసేసాము. పొయ్యి అయితే మంట వేసి ఇంకా వంట అయితే రెడీ చేసేద్దాం. ముందు పలావ్ చేయండి. ఈ కట్లు బాగా మండిన తర్వాత అందులోకి మన తందూరి అనేది దాంట్లో బాగా కుక్ అయ్యిద్ది. సో అయితే ఇప్పుడు ఏ విధంగా చేయబోతున్నాం అంటే, ఫస్ట్ అయితే ముందు మన చికెన్ హోల్ బాడీ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని మ్యారినేట్ చేయాలి మసాలా పెట్టి. దాని తర్వాత ఏం చేయాలంటే కుక్కర్లో పెట్టి బాగా ఉడికించాలి. దాంట్లో ఒక 30 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇంకా కింద వాటర్ పోయాలి. మళ్ళీ మొత్తం బొక్క పడుతుంది కూడా దానికి.
ఏడుతారైతే ఎవరు నాది కూడా స్టీల్ది నాది అసమంటిది కూడా కాదు కొనుక్కొచ్చిద్దామన్నా అంతే ముందు జాగ్రత్త. మా వదిన గారు అదేవిధంగా మా అన్నయ్య మా పిల్లలందరూ వస్తున్నారు. సో సాయి అక్క ఎన్నాటికి వదిన గారు ఎంటానికి పల్లె కమ్ము ఏదేంది గారు అంటే ఎంత దూరం వెళ్ళిందో తెలుసా అసలుకి. మా ఊరు నుంచి వైకల్ నుంచి గుంటూరు పోయింది. అన్నయ్య హాయ్ చెప్పండి అమ్మా, హాయ్ చెప్పండి అందరూ, హాయ్ హాయ్ హాయ్. సుహాస్ సుహాస్ హాయ్ రా సుహాస్. పోయి ముట్టించే కాడే ఉన్నారు చేశారని తిందాం అనుకుంటుంటే అసలు వదిన చెయ్యి వాడింది ఏదైనా వంట అవుతుంది అసలుకి. అది వదిన చెయ్యి వాడాలా వంట అవ్వాలా ఎక్కలేను ఏమిచ్చి చెప్పరా. వీళ్ళు ఒకరి మించి ఒకరు ఉన్నారే. మాటలు యాడ్ నేర్చుకున్నారు మీ అందరూ అందరూ. మా స్కూల్లో చెప్పింది ఇదేంటి ఇడ్లీ పాత్ర ఎందుకు మాట్లాడాలి మీరు గట్టిగా. చికెన్ ఏది అసలు మెయిన్ చికెన్ ఏది యాడ్ పెట్టినావు కోడిని గ్యాస్ పై మీద ఉంది. ఉందా ఈ పిల్ల నోరు తీసింది ఎన్ని అభిషేకాలు మాట్లాడేది. ఓకేనండి, ఇంకా డేష్ అయితే హీట్ ఎక్కింది. ఆయిల్ అయితే వేసేసుకుంది. మరి ఎట్లా తెలిసింది నీకు ఇదిగో పొగలు వస్తున్నాయి. ఏమనుకుంటున్నావు ఏంది అసలుకి. ఆస్తా దీని మూత తప్పు అతను మూత తప్పు. ఇవన్నీ ఎట్టే సుబ్బు అన్ని రెండు రెండు వేసి అన్ని మూత తీసి వేయటమే. చిన్న ఉందా. ఓకే అండి, ఇంకా మనకి ఇది వచ్చేసి పొలావ్ దినుసులు ప్యాకెట్ మొత్తం రెండు రెండు అయితే తీసేసుకున్నాము. ఏందమ్మా ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, మనం పొలావ్ దినుసులు అయితే వేసేసుకున్నాము. అలానే బిర్యానీ ఆకు గంట గంట టీ వేసి బాబా. నూనె ఇంకా కాగలేదక్క, మేము తీసుకుంటాను. ఇంకా అదే విధంగా అవి అయితే ఫ్రై అయినాయి కదా, ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము. నానా ఉల్లిపాయలు అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. బోర్లో కాయా స్పూన్ ఎట్టింటుంది దాని మీద ఎట్టండి మూత. ఎంతసేపు ఉండుతుంది పెరుగు చట్నీ అన్న కలిపితే పోతే ఖాళీగా ఉన్నా ఆ పని చేసి సన్న ముక్కలు కోసి ఉల్లిపాయలు అయ్యి కోసే ఉండే కొత్తిమీర అట్లా మిడిల్లో పెట్టరా కెమెరా. లెగ్ పీస్ తినేది సుహాసిని కోటి ఆశ్రిత కోటి అలా కలిపిందని మరి నాకు నీకెందుకు తినేది పిల్లలకే సుహాసిని తినేది. సాల్ట్ ఏది రోజులు వాడాలన్నా సంవత్సరం వాడాలి. కారం అంటే ఈ కారం పడేసాను అనుకో లేవు అన్ని ఎవరికండి తమ్ములేనికి ఇది ఒక్కడికి వచ్చానండి నేను అదే నేనంటే ఇది కోడాకి ఇది చేయాలి చాలా
బండి ఎత్తనా దీన్ని పండగ మన ముగ్గురు ఫుడ్ ఛాలెంజ్ చేయాలా చూస్తున్నా. సరే ఫుడ్ ఛాలెంజ్ చేసిన తర్వాత ఓడిపోయిన వాళ్ళకి ఏం తెలుసా పక్కన గోధుమ పిండి పెట్టుకొని దాని తలకాయ ముంచాలి ఆ బాటిల్ తాడదాం. ఓడిపోయిన వాళ్ళకి నిజంగా చేయాలి ఆ పని. చేద్దాం. ఓడిపోయిన వాళ్ళకి చీర కనిపించాలి. అది చీరలు గీరలు వేయలేవు. కరువు పోతే డబ్బులు పడిద్దని నేను గెలలేము మీ డబ్బుకు. దీనికైతే మసాలాతో స్నానం చేపిద్దాం. కొనికాల అన్నయ్య రాత్రి నిద్ర వాసులకి మా అన్నయ్యలు భయం లేకుండా పెంచుతున్నారు మిమ్మల్ని. మా అన్నయ్య పాప నీకు బాగా భయం చెప్పి ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి కదా, ఇంకా అలా విధంగా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. అలానే ఇంకా టమాటాలు కూడా వేసేసుకున్నాము. మ్యారినేట్ చేయటం అయిపోవాలా, ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలా. ఇప్పుడు పడుతుంది ఎక్స్ట్రాలు పీసులు కట్ చేయొచ్చు వాటిని. ఎందుకులే కంటనా సైడ్కి మొత్తం అడ్జస్ట్ తర్వాత కొద్దిగా ఉంచు. ఇప్పుడు ఉడికించిన తర్వాత మళ్ళీ తీస్తాం కదా, కాల్చేటప్పుడు మళ్ళీ కొంచెం పెట్టాలా. మొత్తం ఆ బాండి నిండా నూనె పోసి పెట్ట ఉడబెట్టి కలుపుతాడు ఉంటాం. కాలితే బలమైనది. చూద్దాం ఎట్లా చేస్తున్నాడు. ఇది చేసినాక మనం చేద్దాం టేస్ట్ చేసి. ఎందుకు ఇక్కడ పుల్లపు అది మేక లాంటిది, దాని మీద ఇది కూర్చొని చెప్తే అది పెద్ద తినడానికి 15 లీటర్లు అది వేసి మంట అయితే అది తొట్ల షార్ట్ వీడియోలో ఉంది ఇంటికాడ, ఉంది ఇంటికాడ. ఈ తడ అది మక్కలు ఏమంటుండాలని చెప్పేసి మా తమ్ముడు స్వయంగా పిలిపించుకొని గుంటూరు నుండి ఒక 1000 రూపాయలు ఆయిల్ కొట్టించుకొని మళ్ళీ పెట్రోల్ కొట్టలేదా ఎందుకు చెప్పండి. లాభం లేనిది పని చేయడం మా బావ. అది ఎత్తనాలి, ఏదో పలావ్ రెడీ అవుతుంది. మరో పక్కన నీళ్ళు పైకి రాకూడదు వదిన. మా భార్య రాజకుమార్ ఓకే వస్తే దగ్గరుండి మా తమ్ముడు నేర్పిస్తాను తందూరి ఎలా చేయాలి. పెద్ద కోళ్ళ కదా అందుకని చెప్పేసి మొత్తం అదే మొత్తం దట్టిచ్చేసింది. దట్టించి అది ఎంత 2 కేజీలు కూడా 2 కేజీలు వదినా. అది తర్వాత పూజిద్దాం. ఇంకా ఆ ముక్కలు కూడా ఒకసారి పీసుకు దాంట్లో వేసి మసాలా ఉన్నాయి కొంచెం. తమ్ముడు ఒకసారి మంచిగా తీసుకో అనుభవం. ఆ పిల్ల నువ్వు కూడా ఉండి ముగ్గురు పట్టుకొని నువ్వు మెడగట్టుకో. నువ్వు తమ్ముడు చెప్పింది క్లిక్ అవ్వాలని నేను చెప్పింది నీకేం తెలుసు. ముగ్గురు పక్కన ఉన్నాయి. మా ఈ మానేటప్పుడు మాత్రం తీసేయి క్లిప్పులు అట్నే పెట్టావు. ఎవరైనా కానీ ముగ్గురు పట్టుకొని చూపి ముందు చూపి అయ్యేది కింద ఆడపడదు. మీరు ఆ పిల్లతో ఎవరో మాట్లాడినట్టుగా చూడండి. సరే కానీ అమ్మా తర్వాత ఏంది రాజు మొత్తం ఇందులో వేసుకొని ఆవిరికి ఉడికిచ్చేసుకోవాలి. ప్లేట్ పెట్టారా డైరెక్ట్ పెడుతున్నారా? వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్ ఒకటి పెట్టి చిన్నది పెట్టారా? ఓకే. అదే గ్యాస్ మీద లేదా పొయ్యి మీద కూడా? గ్యాస్ మీద. గ్యాస్ మీద అయ్యట్లేదా? చాలు. తగినంత కారం, అదేవిధంగా కొంచెం పసుపు, లైట్గా పసుపు. కొంచెం ధనియా జీరా పౌడర్ పలావ్ ఫ్లేవర్ కోసం. నీళ్ళు పోసి అడుగు అది అయికోల్
ఎక్కువ కోతమే శివుడుతున్నా